తాగండి సార్, నేను దానికోసం వెయిట్ చేస్తాను సార్. స్టిక్కర్ అడ్డు ఉంది సార్. రండి సార్ ఊరు అందరికీ నమస్కారం. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంగా 53వ డివిజన్లో 16వ బూత్ 15వ బూత్, ఆ బూతుల్లో యాక్చువల్గా ఈరోజు ఇంటింటికి ప్రచారానికి పోవడం జరిగింది. వాటిలో ఇంతవరకు కొన్ని షాపులు, కొన్ని ఇళ్ళు తిరిగాం. వాళ్ళందరి యొక్క స్పందన అనూహ్యం. నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు వేసి ఉండొచ్చు. 100 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్డు. అవే కాకుండా ఇలాంటి చిన్న చిన్న కాలనీలో, ఎక్కువగా స్లమ్ ఏరియాలో కూడా గత ప్రభుత్వం అప్పుడు రోడ్లు వేయటం జరిగింది. ఎక్కడ ఎవరు అడిగితే వాళ్ళకి వేస్తారు. ఎవరంటే మా నాయకులు చెప్పారు, మీకు ఎక్కడెక్కడ కావాలో చెప్పండి అని వాళ్ళందరికీ శాంక్షన్ చేయించారు. రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి స్పెషల్గా ఫండ్స్ తెచ్చి, నిజంగా ఆ విషయంలో మాత్రం ప్రజలు హ్యాట్సప్. ప్రజలకు నేను నిజంగా కోటి దండాలు పెడుతున్నాను. ఎందుకంటే ఆడికి పోయినప్పుడు వాళ్ళు చెప్తుంటే నా ఆనందానికి అద్దులు లేదు. నేను పోయి చెప్పుకోవాలి అనుకున్నా, నేను పోయి ఈ రోడ్డు వేసాను, ఆ రోడ్డు వేసాను, అది చేశాను, ఇది చేశాను. కానీ అసలు నేను చెప్పే ముందు వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా కొందరికి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతుంది, బ్యారేజ్ కడుతున్నారు. అయితే ఆ లైన్ పోతూ ఎక్కువ లెంత్ మార్కింగ్ చేశారు. అంత కాకుండా వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు చేసుకోమనండి. అప్పుడు మా వ్యాపారాలు ఇబ్బంది పడవు. అదేవిధంగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను అదే చెప్పాను, మరొక 3 నెలలు ఆగండి, ప్రభుత్వం మారుతుంది. మారిన తర్వాత అధికారులు పిలిచి వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు తీసుకునేటట్టుగా చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైనా కూర్చొని డిస్కషన్ చేసి ఎక్సెస్ ఏరియా కాకుండా వాళ్ళకి నిజంగా రోడ్డుకి ఎంత కావాలో అంతవరకు ఖచ్చితంగా చేస్తామని యాక్చువల్గా ఆ టెంపుల్ ఎవరైతే మేనేజ్ చేస్తారో ఇక్కడ ఉన్న షాప్ యొక్క ఓనర్లకు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటి చెప్తున్నాను, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సర్రేపల్లి కెనాలు, జాఫర్ కెనాలు, కన్నారు ఎవరంతా ప్రచారం చేశారు వైసీపీ నాయకులు. నారాయణ సార్ ఇళ్ళని తీసేస్తున్నాడు, ఇళ్ళని కొట్టేస్తున్నాడు, ఇళ్ళని. నేను ఒక్క ఇల్లు అంటే ఒకటి కొట్ట. సర్రేపల్లి కాలం టచ్ చేయలా, కన్నారు ఎవరు టచ్ చేయలా, జాఫర్ కెనాలు టచ్ చేయలా. ఆఖరికి 42లో కూడా ఒక రోడ్డు వేయాలంటే కొద్దిగా పోతుంటే అది కూడా ఆపేశా. 42వ డివిజన్లో ఒక రోడ్డు మిగిలిపోయింది. ఆ రోడ్డు వేయాలనుకుంటే కొద్దిగా మనలు పోతాయి, మొత్తం షాప్ పోదు మనలు. దాన్ని కూడా అధికారులకు ఏం చెప్పారంటే మీరు ఆపేయండి అని చెప్పారు. అలా ఎందుకంటే నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని, అందువల్ల ఎవరి ఇళ్ళు తొలగించము. వాళ్ళు ఏదో ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు తొలగించింది వాళ్ళే. సర్వేపల్లి కెనాల్ పక్కన తొలగించేశారు, జాఫర్ కెనాల్ పక్కన తొలగించారు. మొన్న పోతే వాళ్ళు ఏదంటున్నారు, సార్ ఇంకొంటాయో ఉండో, అప్పుడేమో మేము తొలగించాము, నారాయణ సార్ తీసేస్తారని ప్రచారం చేశారు, మీరేమో టచ్ చేయలేదు. వాళ్ళు ఈరోజు మా తొలగించేశారు, ఇలా చేశారని. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే నేచర్ నాది కాదు. మీకు అందరికీ తెలుసు, నాది డెవలప్మెంట్ వర్క్. మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 దాకా వచ్చేస్తా, అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో అమరావతి రాజధానిలో కావచ్చు, 114 మున్సిపాలిటీస్లో కావచ్చు, లేదా నెల్లూరు 54 డివిజన్లో నేను ఎలా వర్క్ చేసింది
ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వర్క్ చేస్తా, అధికారులు వర్క్ చేయిస్తాను, రాజకీయ నాయకుల దగ్గర వర్క్ చేయించడం నాకు హాబీ. అమ్మాయిని అడగందే అన్నం పెట్టదు. అలా ముఖ్యమంత్రి గారిని అడిగితేనే వారు మన సమస్యలను అర్థం చేసుకొని చేస్తారు, ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా. అందుకోసమే నేను ఇంటింటి తిరుగుతున్నా, ప్రతి గడపకి తిరిగేది ఏంటంటే అందుకోసమే. నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, సమస్యల్ని అర్థం చేసుకోవటమే నేను చేస్తున్నది. అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెల్లూరు యొక్క సిటీ ప్రజలకు నేను మంచి పరిపాలన ఇస్తానని మీ అందరికీ తెలియజేస్తాను.